లండన్ నుంచి ఇవాళే రాష్ట్రానికి వచ్చిన ఏపీ సీఎం జగన్ మరి కాసేపట్లో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. 15 రోజులుగా రాష్ట్రంలో జరిగిన పరిస్థితులపై సీఎం జగన్ సమీక్షించనున్నారు. కౌంటింగ్ పై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. మరింత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ఏ సమయంలో ఇటు అధికారుల మంత్రులతో సమీక్ష నిర్వహించబోతున్నారు? ఇవాళ సీఎం జగన్ షెడ్యూల్ ఏ విధంగా ఉంది? ఈరోజు ఉదయమే లండన్ నుంచి సీఎం జగన్ తాడేపల్లికి వచ్చారు కాబట్టి మరి కాసేపట్లో పార్టీ కీలక నేతలతో సీఎం జగన్ సమావేశం కాబోతున్నారు. గడిచినటువంటి 15 రోజుల్లో రాష్ట్రంలో జరిగినటువంటి రాజకీయ పరిస్థితులకు సంబంధించి ఒకసారి సమీక్షించబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే పొలిటికల్గా గడిచినటువంటి 15 రోజులకు సంబంధించి జరిగినటువంటి పరిణామాలు సమీక్షించడంతో పాటు రానున్న రోజుల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే దానిపైన కూడా నేతలకు దిశానిర్దేశం సీఎం జగన్ చేయబోతున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తాయి కాబట్టి ఎగ్జిట్ పోల్స్ సంబంధించి కూడా చర్చించబోతున్నారు. ఇప్పటికే కొంత సమాచారం కూడా సీఎం వద్ద ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే నేతలకు కొంత దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంతోపాటు పోలింగ్కి సంబంధించి ఎప్పుడైతే 4వ తేదీన పోలింగ్కి సంబంధించి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలంటూ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ఈరోజు సీఎం జగన్ కూడా నేతలతో సమావేశంలో ఈ అంశాన్ని గురించి చర్చించబోతున్నారు. ముఖ్యంగా పోలింగ్ రోజు కౌంటింగ్ రోజు అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి ఇప్పటికే ఏజెంట్లకు శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. గడిచినటువంటి 4 రోజుల నుంచి కూడా పార్టీ కీలక నేతలు జూమ్ మీటింగ్లోనూ డైరెక్ట్గాను కౌంటింగ్ ఏజెంట్లందరికీ కూడా శిక్షణ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కౌంటింగ్ రోజు ఏ విధమైనటువంటి వ్యూహంతో ముందుకెళ్లాలని దానిపైన నేతలకు కూడా సీఎం జగన్ ఈరోజు దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంతోపాటు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తుంది వైఎస్ఆర్సీపీ. గతంలోనే అంటే లండన్ వెళ్ళేటప్పుడు కూడా సీఎం జగన్ చాలా స్పష్టంగా చెప్పారు, గడిచినటువంటి ఎన్నికల కంటే ఈసారి భారీ మెజార్టీ వస్తుంది, దేశం అంతా కూడా షాక్ అవుతుంది ఈ ఫలితాలు చూసి అంటూ కూడా సీఎం జగన్ చేసినటువంటి కామెంట్స్ వైఎస్ఆర్సీపీలో మరింత ధీమా అనేది వ్యక్తం అవడంతో పాటు గడిచినటువంటి 2 రోజుల క్రితం కూడా ఆయన ట్విట్టర్ వేదికగా కూడా చేసినటువంటి కామెంట్స్ కూడా మరింత కాన్ఫిడెన్స్ అయితే వైఎస్ఆర్సీపీలో కనిపిస్తుంది. అధినేత జగన్ నుంచి కింద స్థాయిలో ఉన్నటువంటి కేడర్ వరకు కూడా కాన్ఫిడెంట్ అనేది కనిపిస్తున్నటువంటి పరిస్థితి. జూన్ 4 ఎప్పుడు వస్తుందో సంబరాలు అందరూ కూడా సిద్ధం అవ్వాలంటూ కూడా ఇప్పటికే నేతలు అంతా కూడా పోస్టింగ్లు లేదంటే సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్నటువంటి పోస్టింగ్లు కూడా మనకి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు నేతలతో జరిగే సమావేశంలో సీఎం జగన్ ఏం చెప్తారనే దానికి సంబంధించి కూడా ఆసక్తి అనేది కనిపిస్తుంది. గెలుపు పైన మరింత ధీమా ఏ విధంగా వ్యక్తం చేస్తారనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనితో ఎగ్జిట్ పోల్స్ కూడా ఈరోజు సాయంత్రం రానున్నాయి కాబట్టి మరోవైపు కూటమి నేతలు కూడా తమదే విజయం అంటూ కూడా వాళ్ళు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో 4వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు రాజకీయ నేతలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఫలితాలపై వైఎస్ఆర్సీపీ అయితే ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ ధీమా నేపథ్యంలో సీఎం జగన్ ఈరోజు నేతలకు ఏం చెప్తారనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే ఆసక్తి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా.